Good morning to all of you. Welcome to Legal Matters by Sai Baba Shankar. ఇంతకుముందు వీడియోలోనే మనమంతా సెంటర్ స్టేట్ డిఫరెన్సెస్ అలాగే ఈడీ ఆఫీసర్ అరెస్ట్ చెప్పుకున్నాం. తమిళనాడులోనే ఇంకొక సంఘటన ఎల్లుండి 18/3/2024 నాడు గౌరవనీయ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీజీ వారు కోయంబత్తూర్ సిటీలో ఒక రోడ్ షో చేయబోతున్నారు. రోడ్ షో అంటే ఈవినింగ్ ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్. మెట్టుపాల్యం రోడ్ అంటారు కోయంబత్తూర్లో. సో ద స్టేట్ ఆర్ ది ఏసీపీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హీ డినైడ్ పర్మిషన్ ఫర్ ది రోడ్ షో ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. ఇతను రికార్డులోకి వస్తాడు గ్యారంటీగా. సో దీని మీద అగ్రీడ్ బై దిస్ వన్ లాయర్, బీజేపీ లాయర్, ఈ ఫైల్డ్ కేసుల పేరు చూద్దాం. జె రాజేష్ కుమార్ వర్సెస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కోయంబత్తూర్. ఇది కేసు. సహజంగా రేపు అంటే 17/3/2024 నాడు చిలకలూరుపేట దగ్గర బొప్పూడి అనే గ్రామంలో ప్రజాగళం అనేటువంటి మీటింగ్ జరుగుతూ ఉంది. సో ఇట్స్ ఎలక్షన్ మీటింగ్ డెఫినెట్లీ. సో టీడీపీ చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ యాజ్ యూజువల్ శ్రీ పవన్ కళ్యాణ్ అండ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోడీజీ ముగ్గురు అటెండ్ అవుతున్నారు. పర్మిషన్ ఆటోమేటిక్గా వచ్చేసింది అనుకున్నాం, చాలా సంతోషపడ్డాం. పర్మిషన్కి అసలు అబ్జెక్షన్ ఉండదు అనుకున్నాం. కానీ ఈ యొక్క తమిళనాడు ఇన్సిడెంట్ చూసినాక ప్రైమ్ మినిస్టర్ని కూడా ఆపొచ్చునా అనేటువంటిది మనకి ఇప్పుడు మేక్ ఎ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. సహజంగా ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో కాదనరు, కానీ ఇక్కడ ఏసీపీ మెట్టుపాల్యం, ఏసీపీ కోయంబత్తూర్, హీ రిఫ్యూజ్డ్ టు గ్రాంట్ పర్మిషన్ టు ది రోడ్ షో ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆన్ 18th March 2024. మరి ఏం చేయాలి? సో నార్మల్గా మనకు కూడా తెలిసిందే కదా, ముందు పర్మిషన్ పెడతాం. ఈ పర్మిషన్లో మీకు తెలిసే ఉంటుంది, ఆపోజిషన్ పార్టీ, ఇప్పుడు రూలింగ్ పార్టీ వాళ్ళైతే పోలీస్ అధికారులు సహజంగా వెంటనే శాంక్షన్ చేస్తారు. ఒకసారి లేకపోయినా కాగితం రాసి పంపించినా చేస్తారు. అఫ్కోర్స్ రూలింగ్ పార్టీ కాబట్టి పెద్ద దాన్ని మనం తప్పుకోవడం అనుకోవడానికి లేదు. సెకండ్, అపోజిషన్ పార్టీ అయితే నార్మల్లీ దే ట్రై టు అబ్జెక్ట్. కొన్ని సందర్భాల్లో అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే ఓకే మీరు కంటిన్యూ చేయండి, చూద్దాంలే, ఇప్పుడు చాలా టైం ఉంది కదా, 18వ తారీఖు కదా, ఈరోజు 14గా, ఓకే లెట్ us see అని అంటారు. కానీ పర్మిషన్ ఇస్తారో ఎవరో తెలియదు. లాస్ట్ మినిట్లో 17వ తారీఖున సింపుల్గా కుదరదు అని రాశారని చాలా ఇబ్బంది పడాలి. అందుకని రోడ్ షో కానీ ఇట్లాంటి పర్మిషన్ పెట్టిన వాళ్ళు పోలీస్ అధికారుల చుట్టూ తిరగాలి. సార్ ఏదో ఒకటి రాసి ఇవ్వండి, ఇన్ రైటింగ్ రాసి ఇవ్వండి, లేకపోతే మా పైయోళ్ళు, వాళ్ళు సింపుల్ పైయోళ్ళు ఒప్పుకోవట్లేదని ఏదో చెప్పాలి. రైట్. ఇక ఈ కేసులోకి వచ్చేటప్పటికే నౌ వాట్ హ్యాపెండ్ ఈజ్ ద ఏసీపీ డినైడ్ పర్మిషన్. మరి ఏం చేయాలి? ఓన్లీ లెఫ్ట్ టు ద కోర్ట్. Article 32 or you can file a petition. So Article 19 freedom of speech regulation movement of traffic ఉంది కదా, దాని ప్రకారము you can file a petition. Already a petition was filed before Madurai bench of Madras High Court by J. Ramesh Kumar against the CP. Right. Now the matter has come up before the Honorable Justice Anand Venkatesh వారి ముందుకు వచ్చి ఆయన ఒకటే మాట అన్నాడు, లీడర్స్ ఆర్ చోజన్ బై ద పీపుల్, లీడర్స్ ఆర్ ఎలక్టెడ్ బై ద పీపుల్, లీడర్స్ ఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పీపుల్. యూ కెనాట్ స్టాప్ లీడర్స్ ఫ్రమ్ ద పీపుల్. దే ఆర్ సపోజ్ టు మీట్ ద పీపుల్. సో allow PM Modi's road show. Leaders should not be stopped from meeting the people who chose them or who elected them. Of course, you can interpose the restrictions and a picture. So, our restrictions ఏంటన్నది, number 1, there should be no flex boards along the so-called route. Of course, వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ యొక్క రోడ్ షో అనేది ఈవినింగ్ పెట్టామండి, ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ పెట్టాము, అప్పుడు పెద్ద ట్రాఫిక్ కూడా ఉండదు అన్నప్పుడు జడ్జి గారు డెఫినెట్లీ దేర్ విల్ బి సమ్ హిడెన్ ఆర్ వాట్ వీ కెన్ సే అన్అవాయిడబుల్ హిండ్రన్స్ టు ది ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్. అంత మాత్రాన వీ కెనాట్ ఆస్క్ ద లీడర్స్ టు రిఫ్రైన్ ఫ్రమ్ ద రోడ్ షోస్.
ఉంటుంది ఖచ్చితంగా. ది సో కాల్డ్ అన్అవాయిడబుల్ హిండ్రన్స్ డెఫినెట్గా ఉంటుంది. మూమెంట్ ఆఫ్ ది పీపుల్కి సమ్ హిండ్రన్స్ విల్ బి దేర్, బట్ స్టిల్ లీడర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు మీట్ ద పబ్లిక్. అందుకనే ఏపీ గవర్నమెంట్ జీవో నెంబర్ 1/2024 అనుకుంటా 23 గుర్తురావట్లేదు తెచ్చింది, అది కూడా ఇట్లాగే పోయింది. సో కాబట్టి లీడర్కు ఉండే హక్కుని గౌరవించాలి. నో డౌట్ దేర్ ఈజ్ సమ్ స్ట్రగుల్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్, ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. నో ఫ్లెక్స్ బోర్డ్ షుడ్ బి ఇన్స్టాల్డ్ అలాంగ్ ది ఎంటైర్ రూట్. రెండవది, ద పోలీస్ షుడ్ సీ దట్ ద ట్రాఫిక్ ఈస్ స్మూత్లీ రన్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. ఇఫ్ నెసరీ డైవర్షన్స్ మే బి గివెన్. ఈ పాయింట్ల మీద అలౌ ది ఫ్రీ షో ఆఫ్ ది. సో కాబట్టి ఇది సహజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి 35 సంవత్సరాలు పోలీస్ శాఖలో పనిచేశాను, కానీ పిఎం రోడ్ షోని అడ్డుకుంటారని నాకు పెద్ద అసలు నిజంగా చెప్పాలంటే ఐడియా లేదు. బ్రహ్మాండమైన కేసులా మనకు వచ్చింది. సో కాబట్టి ఎవరైనా సరే అదే జోక్గా చెప్తుంటాను, మన లా స్టూడెంట్స్ వాళ్ళకి అప్పుడప్పుడు చెప్తుంటాను, పోలీస్ శాఖను తక్కువగా చేయకండి. ఒక కానిస్టేబుల్ గవర్నర్ కార్ అయినా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపేయచ్చు. ఎందుకంటే అవతల అంబులెన్స్ వస్తుంది అనుకోండి, లేదా యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఈవెన్ గవర్నర్ కార్ ఆల్సో కెన్ బి స్టాప్. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ ద పోలీస్. ఇక్కడ చూపించారు మొత్తానికి, కానీ ఇది కరెక్ట్ కాదు. లీగల్గా ఇట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఎవ్రీబడి హ్యాస్ గాట్ అ రైట్ టు గో. యూ కెన్ ఇంపోజ్ రిస్ట్రిక్షన్స్. వాట్ ఈస్ గోయింగ్ ఆన్? ఆర్ యు నాట్ అలవింగ్ పీపుల్ టు రోడ్ షో? మిగతా వాళ్ళకి ఎవరికి ఒప్పుకోవట్లేదా? ఇది కరెక్ట్ కాదు. చూద్దాం ఏం జరుగుతుంది. డెఫినెట్లీ 18th ఐ థింక్ పర్మిషన్ ఈస్ గివెన్. థ్యాంక్ యూ.